గాంధీ బొమ్మల సెంటర్లో తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్సీ ఆంగర రామ్మోహన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గాంధీ బొమ్మల సెంటర్లో తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని ఎగురవేసి స్వీట్స్ పంచిపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వాతంత్రం తీసుకురావడానికి ఎన్నో ప్రాణత్యాగాలు చేసిన మహనీయులను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ఈ రోజు పేదల ఆకలి తీర్చడానికి ఎన్డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం ఎంతో శుభ పరిణామం అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు గండేటి వెంకటేశ్వరరావు, పెచ్చేటి బాబు, కర్నేని గౌరినాయుడు కార్యకర్తలు పాల్గొన్నారు. మనమే పరిపాలన చేసుకుంటాం అనుకుని ఆనాడు అనేక పోరాటాలు చేసిన ఫలితంగానే మన స్వతంత్రం తెచ్చుకోవడం, ప్రజాస్వామ్య పరిపాలన ఏర్పాటు చేసుకోవడం, రాజ్యాంగం ప్రకారం లౌకిక రాజ్యాంగంలో ఫెడరల్ వ్యవస్థలో మన పరిపాలన చేసింది. ప్రజలకు ఇష్టమైన వాళ్లే పరిపాలన చేసే విధంగా 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరిపి మనం ఈనాడు ఓటు హక్కు ద్వారా పరిపాలన చేసుకున్న విషయం మనందరికీ తెలుసు. దానికి అనుగుణంగానే అందరికీ సమాన అవకాశాలు రావడంలో కానీ, విద్యాపరంగా ముందుకెళ్ళడం కానీ ఈ ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. అయినా కూడా ఇంకా ఎక్కడో కొన్ని లోటుపాట్లు కనపడుతున్నాయి ఆర్థిక వ్యత్యాసాలు. దానికి అనుగుణంగా ఈనాడు ప్రజాప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. ప్రధానంగా ఈ రాష్ట్రంలో మన చంద్రబాబు నాయుడు గారు 4వ ముఖ్యమంత్రి అయ్యాక పేదరికం లేని రాష్ట్రాన్ని తయారు చేయాలని ఇచ్చే సంకల్పంతో ఆయన పనిచేస్తూ ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారో ఆ అంశాలన్నీ కూడా అమలు చేస్తూ పేదలకి, మహిళలకి అనేక సౌకర్యాలు కల్పిస్తున్నటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత భావస్వేచ్ఛ అంటే ఏంటో మన వాళ్ళందరికీ తెలిసినప్పుడు ఒక కరుడు కట్టిన పాలన నుంచి బయటపడ్డాం. అలాగే రీసెంట్గా లాస్ట్ 5 years కూడా భావస్వేచ్ఛను కోల్పోయి ప్రజలందరూ కూడా బిక్కుబిక్కుమంటూ తమ స్వేచ్ఛను కోల్పోయి బతుకిడుస్తున్న రోజుల నుంచి మళ్ళీ ఒక్కసారి ప్రజాస్వామ్యంలోకి వచ్చామని వేళ అందరూ ఊపిరి తీసుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత. ఎందుకంటే రేపు వచ్చిన తర్వాత పాలన మీద దృష్టి పెట్టారు. చక్కటి పరిపాలన అందించాలి, వ్యక్తిగత కక్షలకు ఎక్కడికి వెళ్ళకంటే పాలన అందించాలి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన పనిచేయడు, అభివృద్ధి పనులు అన్నింటి శ్రీకారం చుట్టడం, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అలాగే మోడీ గారు ఒక కూటమిగా మరి దేశాభివృద్ధికి వీళ్ళందరూ కూడా పాటుపడడం మన అదృష్టం. పేదవాడికి కూడు గూడు గుడ్డ అనేటటువంటి ఒక నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి సమాజ స్థాపన కోసం కృషి చేసినటువంటి మరి రామారావు గారు ఆయన బాటలో నడుస్తూ మరి భారతదేశంలోనే అగ్రగామిగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ నిలబెట్టాలనేటటువంటి ఒక మంచి సంకల్పంతో ఇప్పటికి 4వసారి ముఖ్యమంత్రిగా అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం ముందుకు సాగుతూ ఉంది. ఎంతో మంది వీరుల త్యాగ ఫలం మన ఈ స్వతంత్ర భారతదేశం. ఈ రోజు 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నటువంటి భారతీయ సోదరులందరికీ కూడా ముందుగా నా అభినందనలు తెలియజేస్తూ మరి ఈ రోజు భారతదేశ సార్వభౌమత్వానికి ఏ విధమైన ఇబ్బంది రాకుండా ఎన్డీఏ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వం బ్రహ్మాండంగా మరి దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుతుంటే మొన్న జరిగిన ఎన్నికల్లో అధికారంలోకి వచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మరి రాష్ట్రాన్ని అభివృద్ధి పదవి పరిగెట్టిస్తూ